వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన ప్రభు గారు. ముఖ్యంగా ఎక్కువ మంది డబ్బులు అనగానే బ్యాంక్లో పెట్టేస్తూ ఉంటారు, సేవింగ్స్ అకౌంట్లో. అయితే సేవింగ్స్ అకౌంట్లో డబ్బులు పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇబ్బంది పడుతున్నారా, లాస్ అవుతున్నారా మీరు? ఈ విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, చాలామంది డబ్బులు బ్యాంక్లో పెడితే సేఫ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. అది ఒక ట్రేడ్ మార్క్ అని చెప్పొచ్చు బ్యాంక్స్ అందరికీ కూడా. అయితే ఇప్పుడున్న టైంలో బ్యాంక్లో డబ్బులు పెట్టడం సేఫా? అంటే ఒకప్పుడు అమౌంట్ ఇంట్లో దాచుకునేది పరిస్థితి లేదు, ఏదన్నా ఇబ్బంది కూడా. అందుకని బ్యాంకులో డిపాజిట్ చేసుకునేవాళ్ళు. ఆ ఇంట్రెస్ట్ మంచి ఇంట్రెస్ట్ ఉండేవి. తర్వాత ఇంట్రెస్ట్లు చాలా తగ్గినాయి. వోల్టాలిటీ బాగా ఇది వచ్చింది, చాలా తక్కువ ఇంట్రెస్ట్లు వస్తున్నాయి. సో బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ వర్కౌట్ అవ్వట్లేదు. మినిమం వస్తుంది 6 to 7% అలా వస్తున్నాయి. అదే మార్కెట్లో అయితే ఎక్కువ పర్సంటేజ్ మనకి పేషెన్స్ కనుక మనకుంటే ఎక్కువ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇన్ఫ్లేషన్ ఇప్పుడు 20% వచ్చింది అనుకోండి, ఇన్ఫ్లేషన్ 6 to 7% ఉన్నప్పుడు అది తీస్తే మన 11%, 12% వస్తుంది కదా. ఎప్పుడైతే మన ఇన్ఫ్లేషన్ బీట్ అవుతున్నామో మనం సేఫ్ కింద లెక్క. ఇవాళ కోటున్న 10 సంవత్సరాల తర్వాత కోటు ఉంటే ఎవరైనా డిఫిసిట్ లెక్క. సో దాన్ని బీట్ అవ్వాలంటే ఇన్ఫ్లేషన్ అన్నీ పెరుగుతున్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ పెరుగుతున్నాయి. మరి మనం సంపాదించిన డబ్బులు అది మనీ షుడ్ వర్క్ ఫర్ అస్. అది చేయకపోతే ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు పని చేస్తాం. ఈ 40 ఏళ్ళ తర్వాత 50, 60, 70లో ఇంత పని చేయలేం కదా. ఆ పని చేయలేనప్పుడు అక్కడ ఏం చేయాలి? మనీ మనకు వర్క్ చేయాలి. ఇదివరకు 60 దాటినాక రిటైర్మెంట్ ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో 20, 25కి మంచి ఉద్యోగాలు, మంచి పే చెక్స్ వస్తున్నాయి కాబట్టి 40, 45, 50కే పెన్షన్ లాగా వచ్చేటట్టు చూసుకుంటున్నారు. ఏది ఆ అమౌంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలో అలా ప్లాన్ చేసుకుంటున్నారు. సో డెఫినెట్గా ఇప్పుడు బ్యాంకులో అంటే నేషనలైజ్ బ్యాంక్ గురించి నేను ఎగెనిస్ట్ కాదు, కానీ జనరల్గా ప్రుడెన్షియల్ బ్యాంక్ చూసాం, చార్మినార్ బ్యాంక్ చూసాం. అక్కడ పెట్టుకున్న డబ్బులు మినిమం అమౌంట్ 1,00,000 పెట్టినా వాళ్ళకి వచ్చినాయా? ఎవరికన్నా వచ్చినాయా? 10,000 ఇస్తాం, 10,000 ఇస్తా ఉన్నారు. ప్రుడెన్షియల్ బ్యాంకు 10,000 ఇచ్చారు. తర్వాత ఎంతమంది ఇది అయిపోయారు? లక్ష్మీ విలాస్ బ్యాంకు, ఇట్లా చాలా బ్యాంకులు ఉన్నాయి కదా. ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో పెడితే ఇదివరకు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదన్నా అయితే ఇన్సూరెన్స్ ప్రకారం 1,00,000 వచ్చేది. మనకు 1 కోటి రూపాయలు పెట్టామనుకోండి, మనకు 1,00,000 రూపాయలు మన చేతిలో పెడతారు. మిగతా డబ్బులు ఎవరిని అడగాలి? అదే మార్కెట్లో పెడితే మీకు సేఫా? 100% సేఫ్. మీకు తెలియకుండా ఒక్క షేర్ కూడా బయటికి రాదు కదా. ఏదన్నా బయటకు వస్తే ఎగ్జాంపుల్ మన కార్వి చూసాం. డిమాట్ నుంచి పూలకు షేర్లకు మార్చుకొని ప్లెడ్జ్కి పెట్టుకున్నారు. తర్వాత ఏమైంది అందరికీ తెలిసింది. ఏ ఇది వచ్చినా కానీ ఒక ఎగ్జాంపుల్ చూపించి కార్వీలో ఇలా అయింది కాబట్టి ఇలా కొత్త స్టాట్యూట్ చేస్తున్నాం అని చెప్పి సెబీ చెప్తోంది. ప్రతిదానికి కార్వీ కోట్ చేస్తోంది. సో ఎందుకంటే క్లయింట్ సేఫ్టీ కోసమే ఇవన్నీ వస్తున్నాయి. సెబీ రూల్స్, కొత్త రూల్స్ స్టార్టింగ్లో పెయిన్ ఉన్నా 100% మన సేఫ్టీ కోసమే, ఇన్వెస్టర్ సేఫ్టీ కోసమే చూస్తోంది. సో డెఫినెట్గా మంచిదే అండి ఇది. మరొక పాయింట్లో ప్రభు గారు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి అలాంటి కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, కొంచెం ప్రైవేటైజేషన్ అయిన బ్యాంక్సే. వాటిలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు ఎఫ్డి పరంగా చూసుకున్నట్లయితే 7-8% ఉంటుందా? మార్కెట్లో అది ఈ లీస్ట్ అయిన మ్యూచువల్ ఫండ్స్ లాంటివి తీసుకున్నా మీకు 15 to 20% వస్తున్నాయి. 15 to 20 మినిమం మ్యూచువల్ ఫండ్స్ అంటే మినిమం 5 ఏళ్ళు ఉండాలి. మన షార్ట్ టర్మ్లో మన యాంగిల్ తీసుకొని 1 yearలో రాలేదు అనుకోకూడదు. మార్కెట్ కండిషన్స్ కూడా చూడాలి కాబట్టి 5 ఏళ్ళు దాంట్లో ఉంటే డెఫినెట్గా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళచ్చు. అండ్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్ అనే దగ్గర ఎక్కువ మంది జనాల్లోకి వెళ్ళిపోయిన అంశం ఏంటి అంటే రిస్క్. దీన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తాను, మార్కెట్లో రిస్క్ ఉంటుందండి. ఎక్కడ రిస్క్ ఉందో అక్కడ రిటర్న్స్ ఉంటాయి. రిస్క్ లేనిదే మినిమం రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్డీలో వేస్తాం, మినిమం రిటర్న్స్. మనకి ఏమొద్దు అనుకున్నప్పుడు దాంట్లో పెట్టాలి. ఇప్పుడు 60-70 అప్పుడు రిస్క్ తీసుకోకుండా నేను మార్కెట్ టెన్షన్ పడలేను అనుకుంటారు. కానీ 60 years ఏజ్ ఎప్పుడు కానీ ఇప్పుడు ఎర్లీ నుంచే మీకు దానికంటే రిటర్న్స్ మార్కెట్లో ఎక్కువ వస్తున్నాయి. ఇప్పుడు లాస్ట్ మీకు 3 years 2.5 years బాగా వచ్చినాయి కదా. ఎవరు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక్క డౌన్ఫాల్ కూడా చూడాల. ఈ 1.5 year నుంచి అతలాకుతలమే అయిపోతున్నారు. ఎందుకట్లా? ఇప్పుడు మార్కెట్ ఏమో వన్ సైడ్ ఉండదు కదా, కంటిన్యూస్గా పైకి ఉండదు, కంటిన్యూస్గా కిందకు ఉండదు. ఈ పడుతున్నప్పుడు మంచి అవకాశం కాబట్టి రూపీ కాస్ట్ యావరేజింగ్ అవుతుంది. మన దగ్గర డబ్బులు ఉంటే మళ్ళీ కొంటాం,
లేదు అంటే వెయిట్ చేస్తాం, పేషెన్స్ ఉంచుకొని లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తాం, దాని ప్రకారం క్రియేట్ అవుతాయి. అదే డీమ్యాట్లో మీరు ఎంత పెట్టుకున్నా ఏం చేసినా సేఫా కదా, మనకు తెలియకుండా ఒక్క షేర్ కూడా బయటకు రాదు, ఒక రూపాయి కూడా బయటకు రాదు. ప్లస్ లిక్విడేషన్ ఉందా, ఇవాళ అమ్మితే రేపు డబ్బులు వస్తున్నాయా, రేపు మార్నింగ్ కల్లా డబ్బులు వస్తున్నాయి కదా, లిక్విడేషన్ ఎక్కడ ఉంది? ఇంకా ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ 6 months మేబీ 2025 ఎండింగ్ అనుకోవచ్చు, అమ్మిన 1 hourలో డబ్బులు ఇస్తా అంటున్నారు, మరి లిక్విడేషన్ కూడా ఉంది, మనకేం కావాలి అందుకంటే. కాకపోతే ఏంటంటే మన యాంగిల్ పెట్టుకొని ఇక్కడికి నాకు ఎంత, నేను పెట్టిన క్యాపిటల్కి ఎంత ఉంది, ఆ టైంకి చూసుకుంటే ఒకవేళ మార్కెట్ డౌన్లో ఉంటే మైనస్లో ఉంటాయి. ఇప్పుడు 30-40% అందరికీ డౌన్లో ఉంటాయి. కానీ టెన్షన్ పడకుండా హర్షద్ మెహతా టైం చూశారు, కేతన్ పరేఖ్ టైం చూశారు, భయపడి అమ్మేసుకున్న వాళ్ళందరూ నష్టపోయారు, ఉంచుకున్న వాళ్ళు కొట్టిసలయ్యారు. ఎందుకు ఈ పాయింట్స్ మిస్ అయిపోతున్నారు చాలా మంది జనాలు? ఎందుకంటే అందరూ పాసిబిలిటీ అందరికీ ఉన్నప్పుడు అందరూ కోటీశ్వర్లు అవ్వాలి, బట్ ఈ పాయింట్స్ తెలియక చాలా మంది నష్టపోతున్నారు కదా. మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తారు అలాంటి ప్లేస్లో? అంటే రిస్క్ ఎంత, టాలరెన్స్ ఎంత తీసుకుంటాం. ఇప్పుడు ఒక వరకు సపోజ్ మనం ఏదైనా స్క్రిప్ట్ కొన్నాం, నా దాంట్లో నేను 1 లక్ష రూపాయలు పెట్టాను, నాకు 5,000 10,000 వచ్చినప్పుడు నాకు ఇంతవరకు రిస్క్ అనుకున్నప్పుడు ఆ టైంలో అంత వచ్చింది అనుకుంటే ఎగ్జిట్ అవ్వండి. కానీ అక్కడ ఏమవుతుందంటే ఎగ్జిట్ కాకుండా వెయిట్ చేస్తారు. లేదు ఆ కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది అనుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చు. అదే స్క్రిప్ట్లో మళ్ళీ కొనాల్సిన పని లేదు, డబ్బులుంటే కింద డౌన్ లెవెల్లో కొనొచ్చు. అంటే కింద మళ్ళీ కొన్నప్పుడు ఏముందంటే 100 రూపీస్లో కొన్నాం, 70కి వచ్చింది, మళ్ళీ 70లో మళ్ళీ కొన్నాం అనుకోండి, యావరేజ్ 85 అయింది. మన ఒరిజినల్ రేట్ 100 రూపీస్లో కొన్నా మనం ప్రాఫిట్లో వస్తాం. సో ఆ పేషెన్స్ అనేది అందరికీ ఉండాలి. పేషెన్స్ జనరల్గా ఏంటంటే నాకు తొందరగా రావాలి, ఓవర్ నైట్లో రావాలంటే రావండి, ఎట్టి పరిస్థితుల్లో రావు. వెల్త్ క్రియేట్ కావాలంటే పేషెన్స్ ఉండాల్సిందే ప్రతి ఒక్కళ్ళకి. ఒక రేంజ్ వరకు డబ్బులు సంపాదించడం అనేది ఒక రేంజ్ వరకు ఒక వ్యసనంగా ఉండాలి. ఆ తర్వాత ఆ లెవెల్ తర్వాత అదే సంపాదిస్తుంది అదే మనకి మల్టీఫోల్డ్ అవుతుంది. సో అక్కడి వరకు మనకి పేషెన్స్గా ఉంటే చాలు, ఎవ్రీవన్ అందరూ వెల్త్ అనుభవిస్తారు. సో ముఖ్యంగా యంగ్స్టర్స్ లేకపోతే న్యూ ఇన్వెస్టర్స్ అనుకుందాం, వీళ్ళు మీరు అన్నట్టు రిస్క్ బేర్ చేయగల కెపాసిటీ ఉంటుంది, అండ్ రిస్క్ అనేది లాంగ్ టర్మ్లో ఉంటుందా ఉండదా? ఈ 2 డౌట్స్ సాల్వ్ చేయండి. రిస్క్ లాంగ్ టర్మ్ ఉండదండి, ఎక్కువ ఉండదు. ఎందుకంటే కంటిన్యూస్గా మార్కెట్ ఏది కూడా వన్ సైడ్ ఉండదు కాబట్టి డౌన్ అవుతున్నప్పుడు వెయిట్ చేసి ఆ స్క్రిప్ట్లు మనం ఎంటర్ అవ్వచ్చా లేదా ఒక సలహాలు తీసుకొని దాని ప్రకారం, ఎందుకంటే రేంజ్ బౌండ్స్ ఉంటాయి, ఒక స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ ఉంటాయి, ఎక్కడ వరకు వస్తుంది ఆ రేంజ్లో ఆడుతూ ఆ రేంజ్ కట్ అయినప్పుడు మళ్ళీ పైన కట్ అయింది అనుకో, రెసిస్టెన్స్ కట్ అయింది అనుకోండి పైకి వెళ్ళిపోతుంది. అదే సపోర్ట్ కట్ అయింది అనుకోండి, ఇంకా నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంది. అట్లా ఇప్పుడు ఎఫ్ఐఎస్ ఉన్నారు, మార్కెట్ని మనకంటే ముందు వాళ్ళకి 1,00,000 కోట్లు ఉన్నాయనుకోండి, ఒక 10,000 అమ్మేస్తారు మార్కెట్లో. మనకేమవుతుందంటే అమ్మ మార్కెట్ పడిపోతుంది అంటారు. ఆ మార్కెట్ పడుతున్నప్పుడు కిందకు వచ్చినప్పుడు కొంటారు. అంటే వాళ్ళు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నారో ఆ ఎంటర్ అయ్యే ముందు మనం ఎంటర్ అయితే డెఫినెట్గా వస్తుంది. ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఆ స్క్రిప్ట్ని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళ ఇది ఎంత ఉంది, టోటల్ అమౌంట్ వాళ్ళు ఆ స్క్రిప్ట్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఎక్కడ చేశారు, మళ్ళీ వాళ్ళు బయింగ్ ఆర్డర్స్ పెడతారు కదా, ఆ బయింగ్ ఆర్డర్స్ క్యాన్సిల్ చేయరండి వాళ్ళు, అట్లనే ఉంచుతారు, ఆ లెవెల్ కోసం ఉంచుతారు, వెయిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 కోట్లు ఉంటాయి. ఇప్పుడు మనలాగా టెన్షన్ పడి టకటగా తీసేసి మళ్ళీ వేరే దాంట్లో అలా చేయరు. దాని మీద ఆ స్క్రిప్ట్ మీద రేంజ్ బౌండ్ కోసం ఆ కిందకు వచ్చేదాకా ఆగుతారు. ఆ లెవెల్లో మనం అబ్జర్వ్ చేస్తుంటే డెఫినెట్గా మనం ఎంటర్ అయితే మంచి రిటర్న్సే వస్తాయి. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి ప్రభు గారు చెప్పిన విషయాలన్నీ కూడా. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న టైంలో, ఎందుకంటే ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ అంటారు. ఈ కాన్సెప్ట్ల గురించి కూడా త్వరలో ఎన్నో వీడియోస్ రాబోతున్నాయండి. సరైన గైడెన్స్ ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్లో మీరు మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుని కూడా చాలా మంచి లాభాలు పొందొచ్చు. అండ్ బ్యాంక్లో పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో, మీరు ఇక్కడ యంగ్ ఏజ్లో ఉండి ఒక 20, 25, 30, 35, 40 ఈ ఏజ్లో ఉన్న వాళ్ళైతే మీరు బ్యాంక్లో పెట్టే అమౌంట్ స్టాక్ మార్కెట్లో రైట్ ప్లేస్లో రైట్ గైడెన్స్ తీసుకుని పెట్టినట్లయితే చాలా మంచి రిటర్న్స్ అనేవి పొందుతారు. దానికి సంబంధించి చాలా హిస్టారికల్ డేటా చూసుకున్నట్లయితే చాలామంది అలా లాభపడిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆ లిస్ట్లో చేరాలనుకున్నట్లయితే రైట్ గైడెన్స్ తీసుకోవడం కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ప్రభు గారిని సంప్రదించవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.